ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం లక్ష్మీ గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః అనఘా దత్తాత్రేయాయ శరణం. మారుతి అనుగ్రహం ప్రారంభ 15 జూన్ 2026. ఈరోజు ముందుగా పంచాంగం. వారం సోమవారం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, పక్షం కృష్ణపక్షం, తిథి అమావాస్య, ఉదయం 9:30 వరకు. నక్షత్రం మృగశిర నక్షత్రం, రాత్రి 9:23 వరకు. వర్జము సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు. వార దుర్ముహూర్తం వారం సోమవారం మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు. మరలా మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఇది ఈరోజు పంచాంగం. అమావాస్య సోమవారం, సోమవతి అమావాస్య చాలా 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 విశేషం. సముద్ర స్నానం చేయాలి, నదీ స్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఆ నదీ స్నానం, సముద్ర స్నానం చేసిన ఫలితం వచ్చే మాట చెప్తాను అందరికీ. అంటే మీ వాళ్ళు, మీ స్నేహితులు, మీకు బాగా కావాల్సిన వాళ్ళు, బంధుమిత్రాదుల్లో అందరికీ చెప్పండి, లేదా ఈ వీడియో పంపించండి. సముద్ర స్నానం చేసిన ఫలితం లేదా నదీ స్నానం చేసిన ఫలితం మీ ఇంట్లోనే మీరు పొందొచ్చు. గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అంబత్వద్దర్శనాన్ముక్తిర్రజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే మహాపుణ్యతరంగిణి విశ్వే శంకేశ వండుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అతితీక్షణ మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా యాచితో దేహి మే తీర్థం సర్వపాపాపనుత్తయే. యౌసౌ సర్వగతో విష్ణుశ్చస్వరూపీ నిరంజన సయే భద్రవ రూపేణ గంగాంభో నాత్ర సంశయః. నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా విష్ణుపాదాభ్య సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవే త్రిదకేశ్వరి దావసైతాని నామాని ఎత్ర ఎత్ర జలాశయే. ఈ స్తోత్రం నేను ఏదైతే చెప్పానో అది చదవడానికి మీకు కుదరకపోవచ్చు. మీరేం చేయండి, ఫోన్లో నేను చదివేది ప్లే చేస్తూ ఒక చెంబులో, రాగి చెంబులో నీళ్లు తీసుకొని అభిమంత్రణ చేయండి. అంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని కుడి చెయ్యి దానిపైన బోర్లిచ్చి ఈ మంత్రాన్ని ప్లే చేయండి. ఆ జలము సాక్షాత్తు కాశీలో మీరు గంగా జలం ఏదైతే ఉందో అట్టి గంగాజలంగా భావించండి. మంత్రంతో అది పవిత్రమవుతుంది. అందులో మనకు వేదమే చెప్తోంది యద్భావం తద్భవతి అని. కావున ఆ జలం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు కొంచెం మీరు స్నానం చేసే నీళ్ళల్లో, అంటే బకెట్లో కలుపుకోండి. ఈ పుణ్య స్నానాన్ని, ఈ స్నాన ప్రకరణం అనేటటువంటి స్తోత్రాన్ని, ఈ మంత్రాన్ని చదివి చేస్తే విశేషం. చదవకపోతే ఒక చెంబులో జలాన్ని అభిమంత్రణ చేసి చేయాలి. ఈ స్తోత్రం ఏదైతే ఉందో అది ప్లే చేయండి. ఆ చెంబు తీసుకొని కుడి చేయి పెట్టి అభిమంత్రణ చేసి ఆ నీళ్ళు అందరూ కొంచెంగా పోసుకొని స్నానం చేయండి. అప్పుడు మీకు ఈ సోమవతి అమావాస్య రోజు సముద్ర స్నానము లేదా నదీ స్నానం, అందులో అత్యంత పవిత్రమైన గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. అయితే స్నానం చేసేటప్పుడు కాశీ 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 అని స్మరణ చేస్తూ స్నానాన్ని చేయండి. ఇక ఈరోజు దీపారాధన. పసుపు ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. పసుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకొని కట్ చేసి, ఒత్తిలాగా కట్ చేసి దీపం కుందిలో వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపం మీ ఇంట్లో వెలగాలి. పసుపు దీపము అన్నది అంటే ఆ పసుపు రంగు ఒత్తిలో ఉన్నటువంటి యోగం. అమావాస్య రోజు ఆ పసుపు రంగు ఒత్తితో జ్వాల వెలగాలి. సాధ్యం ఏకార్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం. ఆ దీపారాధన దేవతలు తృప్తి. వన్హినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ. ఇక భగవంతుడు ఎంతో తృప్తిపడి డబ్బు అంటే సిరి వరాన్ని ఇస్తాడు. అష్ట ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఆ ఇంట్లో కన్ఫామ్గా చెప్తున్నాను, ఇవాళ
ఈ మారుతి అనుగ్రహం కార్యక్రమం రాకపోతే ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు మాకు. నిజంగా భగవంతుడి యొక్క, దత్తాత్రేయ స్వామి యొక్క వాక్ ఇది. నమ్మి ప్రతిరోజు ఈ దీపారాధనలు చేయండి, మీకు కష్టాలు తొలగిపోతాయి. ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు చేసుకోండి. ఆ ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది, డబ్బు యోగం అనేది ఆ యజమానికి పడుతుంది. ఇక అదృష్టమైశ్వర్యం, జాతకము, గ్రహబలం, దైవబలం. గ్రహబలం, దైవబలం ఇవి తూర్పు పడమటలాగా. ఈ గ్రహబలము, దైవబలం అనేది చాలా అవసరం మానవాళికి. గ్రహబలం ఉంటే డబ్బు, పేరు. దైవబలం ఉంటే ఆరోగ్యం, మనశ్శాంతి. మరి ఇవి నాలుగు, ఈ నాలుగిట్లో ఏది మనం వద్దు అనడానికి ఉండదు. మనశ్శాంతి లేకపోతే డబ్బున్నా, ఆరోగ్యం ఉన్నా, పేరున్నా ప్రయోజనం లేదు. సరే, మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు, అలా కూడా ఇబ్బందులే. సరే, డబ్బుంది, మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం లేకపోయినా ఇబ్బందే. కాబట్టి డబ్బు, ఆరోగ్యము, మనశ్శాంతి, ఇక చివరన పేరు ప్రఖ్యాతలు. సరే, అది ఉన్నా లేకపోయినా ఈ మూడు ముఖ్యంగా ఉంటే కవర్ అవుతుంది, కానీ అది కూడా చాలా అవసరం. ఈ నాలుగు కూడా ఎలా లభిస్తాయంటే గ్రహబలం, దైవబలం చేత. మరి ఈ రెండు రావడానికి మీ జాతకంలోనే యోగాలు ఉంటాయి. వాటిని ఇక్కడ ఒకటండి, జాతకము అంటే నేను దాని గురించి మాట్లాడాలి. ఇవాళ ఎంతోమంది జ్యోతిష్య పండితులు ఉన్నారు, కానీ అందరూ చెప్పింది ఫలించట్లేదు. అందుకే జ్యోతిష్యము చెప్పేటటువంటి సిద్ధాంతులపైన చిన్న చూపు. ఎందుకంటే 100 మంది సిద్ధాంతులు ఉంటే 100 మంది చెప్పింది అవుతే అందరికీ గౌరవం దక్కుతుంది. కానీ ఇక్కడ ఏమవుతోంది, ఇప్పుడు పెళ్ళి గురించి కుజదోషం ఉందనొకళ్ళు, లేదనొకళ్ళు, లేదంటే జాతకంలో కొన్ని దోషాలకు సంబంధించి పూజలు చేసినా ఆ జాతకంలో దోషాలు విముక్తి అవ్వకపోవడం, ఇవేమవుతున్నాయి, రకరకాలుగా వచ్చి రాక ఎన్నో చెప్పడం చేత మానవాళి అంటే భక్తులలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళపైన నమ్మకం తగ్గుతుంది. ఇక్కడ నేను మీ అందరికీ ఒకటే చెప్తాను, నేనేదో గొప్పవాడిని, నేను చెప్పిందే కరెక్టు, ఇలాంటి మాటలు నేను చెప్పను. అక్షరాల ఒకటి మాత్రం నిజం, మనస వాచ కర్మణ మనం నమ్మినటువంటి దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించి, అంటే తపస్సు చేసి ఏ జాతకం చెప్పినా నీ వాక్కు చేత, నీ హస్తవాచి చేత, నీ అనుగ్రహం చేత నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు మంచి జరుగుతుంది. నేను 1 కాదు 2 కాదు 18 ఏళ్ళు ఇవాళకి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి, అంటే నేను జ్యోతిష్యాన్ని అభ్యసించి దాన్ని చెప్పడం మొదలుపెట్టి 18 ఏళ్ళు. ఎన్ని సక్సెస్లు నేను చూశానంటే నేను మనస్ఫూర్తిగా గుండెపైన చేసుకొని చెప్తాను. ఎలా అది సాధ్యమైందంటే కేవలం శ్రీ అనఘా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. నేను ఎంతో తపస్సు చేస్తాను ప్రతిరోజు, అందుకే నేను ఏదైనా చెప్పినా రాసినా అది ఫలిస్తుంది. జ్యోతిష్యము అన్నది ఎంతో గొప్ప శాస్త్రం. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, మీకు మీ కోరిక, మీరు అపర కుబేరులు అవ్వాలి, లేదా బాగా డబ్బు సంపాదించాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా ఖచ్చితంగా మీ లైఫ్లో తిరుగులేని యోగం మీకు కలగాలి అంటే 100% గ్రహబలం దానికి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యక్ష ఉదాహరణ ఎవరో కాదు, నేనే. నేను మొదలుపెట్టిన పంచి వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోలే. అంటే నేనేది కోట్లు గణించానని కాదు, ఇక్కడ డబ్బు గురించి కాదు, పేరు విషయంలో కానీ నేను చెప్పేటటువంటి మాట కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్తోందంటే ఇవన్నీ కూడా యోగాలని బట్టే సాధ్యమవుతాయి. ఆ యోగము మనకు ఎలా వస్తుంది అన్న రహస్యమే జ్యోతిష్యంలో ఉంటుంది. అటువంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు నేను మీకు చెప్తాను. మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి. సత్యము,
లేదా మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఏదో కష్టాల్లో ఉన్నారు, లేదా ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, 100% మీరు యోగాన్ని పొందుతారు. అది మీ జాతకంలోనే ఉంటుంది. నేను ఎంతోమందికి ఇవాళ కూడా ఏవండి జాతకం మీద ఇంతమంది నన్ను నమ్ముతున్నారని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకోవచ్చు. కేవలం రూ. 600 లేదా 500, 600 తీసుకొని నేను చెప్తున్నానంటే, మనము ఫ్రీగా జాతకం చూస్తే ఆ ఫలితం ఉండదు. ఎదుటి వాళ్ళకి ఆ దోషం వర్తిస్తుంది కాబట్టి, నేను కష్టపడ్డందుకు, నేను బ్రతకడానికి కేవలం 600 తీసుకొని ఎంతోమందికి అద్భుతమైన గైడెన్స్ నేను ఇచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జాతకం లేదా మీ పిల్లల జాతకం లేదా మీ భర్త జాతకం మీరు చూపించండి. మీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేనే గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా ఎంతోమంది జీవితంలో నేను చెప్పింది జరిగినప్పుడు మీకు కూడా 100% అవుతుంది. ఇక కొంతమందికి నేను అది కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఇలా ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉండరు. కొంతమందికి ఫలితము అంటే వాళ్లకు పరిహారం చేసినా కూడా, అంటే నేను చెప్పినవి చేసినా కూడా ఫలితం రాలేదు. అది చాలా తక్కువ. 100లో 10%, మ్యాక్సిమం 15%. అది మాత్రం గ్యారంటీ. ఈ 15% అని ఎలా చెప్తున్నానంటే, ఈ ఫలితం రాని వాళ్లకు నేనే స్వయంగా ఉచితంగా, అంటే ₹1 తీసుకోకుండా మళ్ళీ కలుస్తున్నాను నేను. ప్రత్యక్షంగా కలిసి వాళ్లకు ఫలానా ఈ దోషం ఉంది, అందుకే పని అవ్వలేదు, దానికి మనం ఈ రెమెడీ చేశాం, అయినా కూడా పని అవ్వట్లేదు, ఖచ్చితంగా మీకు ఇగో పని అవ్వడానికి ఇగో ఇంకొద్ది టైం పడుతుంది, కన్ఫామ్ అవుతుంది, ఇగో నెక్స్ట్ రెమెడీ ఇది అని చెప్పి నేను ఫలానా ఒక డేట్ తీసుకొని, ఒక ముహూర్తం తీసుకొని వాళ్ళందరికీ ఏదైతే ఈ 15% ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ నేను కన్సల్ట్ అవుతున్నాను. ఎవరు ఇంత అంటే మళ్ళీ కలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ కలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఇలా ఉంటుంది. నేను అలా చేయను. అంటే ఓవరాల్గా నా దగ్గర జాతకం చూపిస్తే ఇవాళో రేపో కన్ఫామ్ మీ సమస్య విముక్తి అయ్యేంత వరకు నేను హెల్ప్ చేస్తానని మీకు డైరెక్ట్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని నమ్మించడానికి కాదండి. మీకు అధైర్యం ఉండొద్దు, మీరు అధైర్యపడకండి, మీకు జాబ్ వస్తుంది, మీ లైఫ్ మారుతుంది, మీరు గ్యారంటీ సక్సెస్ అవుతారు అనే నమ్మకాన్ని మీకు కలిగించడం కోసం, ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం, అంతే తప్ప వేరే ఏం లేదు. తప్పకుండా మీ జాతకంలో మీరు మహారాజయోగాన్ని పొందే సీక్రెట్, అంటే ఆ అద్భుతమైన ప్రాయశ్చిత్తం ఉంటుంది. అది నేను మీకు తప్పకుండా చెప్తాను ఫోన్ ద్వారా. చాలామంది వాళ్ళ ఎండలు, విపరీతమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో రాలేకపోతే ఫోన్ ద్వారా నేనే స్వయంగా మాట్లాడి రెమెడీస్ ఇస్తున్నాను. మీరేం కంగారు పడొద్దు. ప్రతి సమస్యకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, అంటే పరిహారం ఉంటుంది. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం శంకర మహాదేవాయ నమః. ఓం శ్రీం క్లీం శంకర మహాదేవాయ నమః. ఓం శ్రీం క్లీం శంకర మహాదేవాయ నమః. ఈ మహామంత్రాన్ని 6 సార్లు రాసి 108 మార్లు జపించండి. తప్పకుండా ఈ మంత్రము ఇంట్లో ప్రతి ఒక్కరూ చదవచ్చు. నేను ఫలానా మంత్రం ఆడవాళ్ళు చదవకూడదు, లేదా ఫలానా రోజు మంత్రం తలస్నానం చేసి చదవాలి అని నియమం ఉంటే నేనే చెప్తాను. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి. ఆరోగ్య యోగము, అనారోగ్యం తొలగిపోవటం, ఆరోగ్య యోగాన్ని పొందడం జరుగుతుంది ఈ మంత్ర జపం చేయడం ద్వారా. మీ అమ్మాయి లేదా మీ భార్య లేదా మీ తండ్రి లేదా మీ భర్త ఎవరికైతే ఆరోగ్యం బాలేదో వాళ్ళ పేరు చెప్పి, మీ గోత్రం చెప్పి ఈ మంత్రం 6 సార్లు రాసి మీరు చదివి చూడండి. ఏమండి, అమావాస్య రోజు ఈ మంత్రం చదివితే ఎంతటి అష్టమస్థాన దోషం పోతుంది, కలత్రస్థాన దోషం పోతుంది, ద్వితీయ స్థానం అంటే మార్కస్థాన దోషం పోతుంది. ఎన్ని దోషాలు పోతాయో తెలుసా? ఆరోగ్యం అనేది వాళ్ళ డబ్బు పెడితే రానటువంటిది ఆరోగ్యము. ఆరోగ్య యోగం కోసం ఈ మంత్రం చదవండి. ఎవరికి అనారోగ్యం ఉందో వారికి ఆరోగ్య దోషాలంటే అనారోగ్య పీడలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఈ ఛానల్ని
వీక్షిస్తున్న వారికి ఒక చిన్న విషయం. చాలా రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఈ మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్ గానీ, ఫేస్‌బుక్ ఛానల్ గానీ హ్యాక్ అవ్వడం జరిగింది. మీరందరూ గూడా నాకొక అంటే నన్ను నమ్మేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు మీరందరూ ఒకటే. నాకు చేసే పెద్ద గురుదక్షిణ అంటే హెల్ప్ చేయడం ఏంటంటే, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎంతమంది ఫాలో అవుతే అంతమందికి నా వాక్కు చేరుతుంది. ముఖ్యంగా నా మనసులో ఉన్న బాధ పోతుంది. ఇంత కష్టపడి చేస్తుంటే, అయ్యో! ఛానల్ ఎళ్ళిపోయింది అని బాధ ఉంది. అందరూ ఫేస్‌బుక్‌లో కంపల్సరీ ఎందుకంటే కొన్ని రాశి ఫలితాలు, కొన్ని పరిహారాలు ఛానల్‌లో రాకపోయినా ఫేస్‌బుక్‌లో కంపల్సరీ వస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చాలా మందికి రీచ్ అవుతుందని అందులో ఎక్కువ వీడియోస్ పెడుతున్నాం. ఏది కొన్ని రియల్ ఎస్టేట్‌కి సంబంధించి, కొన్ని డబ్బు అంటే అప్పులు విముక్తవ్వడానికి, అప్పుల బాధలు పోవడానికి, కొంతమందికి కుజదోషానికి విరుగుడు ఇలాంటివి చిన్న చిన్న షార్ట్స్ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో బాగా వెళ్తాయని అందులో పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్‌స్టా అలాగే ఫేస్‌బుక్ ఫాలో అవ్వండి. మస్ట్ అండ్ షుడ్. అందులో గూడా నేను చెప్పేవి ప్రతిరోజు వస్తాయి. ఇక ఈరోజు మారుతి అనుగ్రహం కార్యక్రమంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.